తొందరలో సినిమాలకి గుడ్ బై చెప్పనున్నారా? ఎందుకంటే ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఉండి మరోవైపు పవర్ స్టార్ గా కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఒకవైపు రాజకీయాల్లో ఉంటూ కూడా మరోవైపు ఆయన మూవీస్ కూడా హరిహర వీరమల్లి గాని ఇవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని ఒప్పుకున్న మూవీస్ ని ఆయన చేస్తూ ఉన్నారు, కొన్నిసార్లు షూటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు, మరోవైపు ఇటు అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇక మీద గుడ్ బై చెప్పనున్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి అంటే పవనిజం పేరుతో పవన్ కళ్యాణ్ కున్న కల్ట్ ఫ్యాన్ బేస్ ఇక ఏ ఇతర హీరోస్ కూడా ఉండరు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి అయితే ఉండదు. సో అలాంటి పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద మిస్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకవేళ నిజంగా గనక కంప్లీట్ గా మూవీస్ కి గుడ్ బై చెప్పనున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రాజకీయాల కారణంగానే ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్ గా గుడ్ బై చెప్పనున్నారా? పార్టీ స్థాపించిన 10 ఏళ్లకు జనసేన పార్టీ అధికారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని రుచి చూసింది. 2014 ఎన్నికలకు ముందు పుట్టిన ఆ పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినా సరే ఆ పార్టీకి అసలు గౌరవప్రదమైన స్థానాలు కూడా రాలేదు. ఆ తర్వాత నుంచి రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి తన వంతుగా పవన్ కళ్యాణ్ కృషి చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రతి స్థానాన్ని గెలుచుకొని సంచలనం సృష్టించారు. అయితే 2024 నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కువగా దృష్టి పెట్టడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఎక్కువగా ఉండటంతో పవన్ కళ్యాణ్ సినిమాలు లేదంటే ప్రభుత్వ వ్యవహారాలు ఈ రెండే చూస్తూ ఉన్నారని, అంటే డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వంలో ఉన్నారు. సో అధికారిక కార్యక్రమాలకు చాలా వాటికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఆయన సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, వాటిలో కూడా డెఫినెట్ గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇటు ప్రభుత్వ వ్యవహారాలు, ఒకవైపు మూవీ వ్యవహారాలు ఇవి చూడటానికే సరిపోతుంది. పార్టీలో కార్యకర్తలు అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ వ్యవహారాలు ఇవన్నీ చూసుకోవడానికి కూడా ఆయనకి సమయం ఉండట్లేదు. పార్టీ విషయాన్ని అసలు పట్టించుకోవటం లేదని, పార్టీని బలోపేతం చేసుకోవటానికి ఇది సరైన సమయం అంటూ కూడా ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా జనసేన పార్టీ ఊహించినంత బలంగా లేదనేది ఆ పార్టీ కార్యకర్తల వాదన. గత ఎన్నికల్లో కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు నిర్ణయం. అయితే ఆ పార్టీ కార్యకర్తలు ఆ నిర్ణయంతో కొంత ఇబ్బంది పడినా సరే ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. అప్పుడున్న కారణాల దృష్ట్యా పలు కారణాలతో జనసేన పార్టీకి 21 స్థానాలు ప్రజలు అప్పగించారు. పలువురు సన్నిహితుల సలహా మేరకు పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండొచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రజల్లోకి వెళ్లి పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇప్పటికే పలు నియోజకవర్గాల నివేదికలను తెప్పించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 50 నియోజకవర్గాల్లో అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్లో 220 స్థానాలయ్యే అవకాశాలు ఉండవచ్చు. అయితే జనసేన పార్టీ కనీసం 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయవచ్చని తెలుస్తోంది. అందుకే ప్రజల్లో ఎక్కువగా ఉండేందుకు, పార్టీ కార్యకర్తలతో ఎక్కువగా మమేకమయ్యేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల నియామకం ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రజెంట్ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తెలంగాణలో పోటీ చేసే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నియామకం కూడా కావాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతారు. అందుకే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. బీసీ నేతకు బాధ్యతలు అప్పగించాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. రాబోయే 2-3 ఏళ్లు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే సంస్థాగతంగా అది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పవన్ ఈ అడుగులు వేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే తాను చేసే సినిమా షూటింగ్ ని పూర్తి చేసేసి పూర్తిగా రాజకీయాల మీదనే ఫోకస్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. సినిమాలకు కూడా పవన్ కళ్యాణ్ దాదాపుగా ఇక గుడ్ బై చెప్పే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో మాత్రమే బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో పార్టీలో కూడా బిజీ అవుతారు. అప్పుడు సినిమాల కోసం సమయం కేటాయించే పరిస్థితి ఉండదు.
దీనితో సంతకం చేస్తే సినిమా నిర్మాతలు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్ని పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సో ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలతో అంటే ఇటు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ సినిమాల షూటింగ్లు పూర్తి చేయాలన్నా కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మరోవైపు అటు వెళ్లాలన్నా కానీ ఇటు పార్టీ కార్యక్రమాలు డేట్స్ షెడ్యూల్ చేసుకోవటం ఇదంతా చూసుకోవటం కూడా చాలా కష్టంగా మారుతుంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు ఇవైతే కంప్లీట్ చేసి ఆ తర్వాత అయితే పూర్తిగా కూడా పార్టీని బలోపేతం చేయటం, పార్టీలో ఇంకా సంస్థాగత నిర్ణయాలు తీసుకోవటం, రాజకీయాల్లోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్లేందుకు కూడా ఇప్పుడు ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయటం. మరోవైపు ఇటు నియోజకవర్గాలు కనుక డివైడ్ అయితే అప్పుడు డెఫినెట్గా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఫోకస్ చేసి జనసేనలు అంటే గత ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయడం జరిగింది. 21 నియోజకవర్గాన్ని గెలుచుకుంది. అంటే గత ఎన్నికల్లో కరెక్ట్గా అంటే ఆ నియోజకవర్గంలో ఎవరిని జనసేన తరపున కానీ టీడీపీ తరపున కానీ ఎక్కడైనా కానీ ఏ అభ్యర్థిని నిలబెడితే ఎవరు గెలుస్తారు అనేది కూడా అక్కడ ఓట్లను బట్టి కానీ వీటన్నిటిని బేరీజ్ వేసుకొని అప్పుడు నిలబెట్టడం అనేది జరిగింది. దాని ప్రకారం 21 సీట్లు జనసేనకు ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా పార్టీని కనుక నియోజకవర్గాల్లో బలోపేతం చేసుకుంటే జనసేన కూడా విస్తరిస్తుంది. ఈసారి ఎక్కువ సీట్లు కూడా వాళ్ళు అడగాలని నియోజకవర్గాల్ని డివైడ్ చేసిన తర్వాత ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ గతంలో కన్నా డెఫినెట్గా కూడా జనసేన పార్టీ నుంచి కూడా ఎక్కువ సీట్లు తీసుకోవాలని చెప్పి జనసేన భావిస్తుంది. అయితే వీటన్నిటికీ పార్టీలో అంతర్గతంగా కూడా ఇప్పుడు జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు నియమించటము ఇవన్నీ కూడా జరగాలి. ఒకవేళ కనుక తెలంగాణలో గనక జనసేన పోటీ చేస్తే అప్పుడు జాతీయ స్థాయి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వెళ్తారు. అప్పుడు రాష్ట్ర స్థాయి అధ్యక్షులను కూడా నియమించాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ అసలు పార్టీ అంతర్గత వ్యవహారాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాలు, మరోవైపు ఇప్పుడు సినిమాలు కూడా తను ఉన్నాయి కాబట్టి ఈ షూటింగ్లు వీటిలోనే ఎక్కువగా బిజీగా ఉండటం వల్ల కూడా ప్రభుత్వ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటం వల్ల ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా చాలా ఎక్కువగా పాల్గొనాల్సి వస్తుంది. మరోవైపు ఎప్పుడైనా కొంత టైం ఉంటే ఆ డేట్స్ని అడ్జస్ట్ చేసి తను ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం ఆ సినిమాలు పూర్తి చేయాల్సి వస్తుంది. ఈ మధ్యలో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎక్కువగా కూడా ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు అని చెప్పి కూడా ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగానే జనసేనానీలు ఆవేదన వెళ్ళగక్కుతూ ఉన్నారు. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి మరి నెక్స్ట్ తన సినిమాల్ని కంప్లీట్గా మరి ఆపేస్తారా ఏంటనేది కూడా అఫీషియల్గా కనుక అనౌన్స్మెంట్ వస్తేనే తెలుస్తుంది. బట్ ఇప్పుడు పార్టీలో ఉన్న ప్రచారం అయితే ఇది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా డెఫినెట్గా కూడా జనసేనాని సినిమాల మీద ఫోకస్ అయితే తగ్గించేస్తారు. ఈ పొలిటికల్గానే ఆయన ఎక్కువగా కూడా ఇక అంతర్గత వ్యవహారాల మీద అయితే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ని టార్గెట్గా చేసుకొని పార్టీని అయితే బలోపేతం చేసే దిశగానైతే అడుగులు పడతాయన్నది మాత్రం కన్ఫర్మ్.